జమ్మూ కాశ్మీర్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. 115 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో కుంభవృష్టి కురిసింది. జమ్మూ కాశ్మీర్లో 296 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో తావినది ఉగ్రరూపం దాల్చింది. వరదలకు రోడ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. జమ్మూ కాశ్మీర్లో వరద బీభత్సం ఒకవైపు ప్రభంజనం సృష్టిస్తుంది. ఒకవైపు ఇక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నదులు ఉప్పొంగిపోతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు కూడా 115 సంవత్సరాల చరిత్రలో జమ్మూ కాశ్మీర్ చరిత్రలో కూడా ఇంత భారీ వర్షం పడలేదు. దాదాపు 296 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటిది. దాదాపు 1971లో మనకు దాదాపు 260 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నది. కానీ రికార్డు బ్రేక్ అయినటువంటి వర్షపాతము ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే జమ్మూ తవికి సంబంధించినటువంటి తవి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఏదైతే ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారి క్లౌడ్ బస్ట్ ఏర్పడిన తర్వాత అక్కడ నుంచి వచ్చేటటువంటి వాటర్తో కూడా మొత్తం అంతా కూడా నది ప్రవాహం అంతా కూడా పైకి రావడము. ఇక్కడ ఏదైతే వర్షం ఒకవైపు కురుస్తుంది అక్కడ నుంచి ఫోర్స్ తోటి వాటర్ రావడంతో ఇక్కడ మనకు కనిపించేటటువంటిది ఏదైతే రోడ్డు ఉందో ఇదంతా కూడా వితిన్ ఒక 5 మినిట్స్లో కొట్టుకుపోయినటువంటిది. ఆ క్షణంలో ఇక్కడ పైన ఉన్నటువంటి ఏదైతే వాహనాలు ఉన్నాయో 4 కార్లు కూడా వరద నీటిలో కొట్టుకొని పోయాయి. ఒక కారు మనకు అక్కడ కనపడుతుంది. అది ఒకటి మాత్రమే దాన్ని పక్కకి తీయగలిగారు. కానీ మిగతా 4 మాత్రము ఈ వరద నీటిలో కింద అంటే పూడ్చుకుపోయి ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రము ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే రోడ్లు ఉన్నాయో అది కూడా కొంత అంటే భూమి కోతకు వస్తుంటది కదా, ఆ విధంగా ఇప్పుడు కూడా అవుతున్నటువంటిది. అందుకే ఈ నుంచి మనకు భగవత్పూర్ అన్నటువంటిది ఇక్కడ జమ్మూకు సంబంధించినటువంటిది. రెండింటికి కనెక్టివిటీ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కొట్టుకొని పోవడంతో ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే మనకి ఈ బ్రిడ్జ్ కనపడుతుంది, ఈ బ్రిడ్జ్ దాదాపు ఆర్మీ ఫోర్స్ అంతా కూడా 12 గంటల్లో దీన్ని నిర్మించారు. అసలు ఆర్మీ ఫోర్సు చాలా శ్రమించి ఈ విధంగా చేయడం వలన అక్కడి వాళ్ళతో కొంత కనెక్టివిటీ అనేది వచ్చింది. కానీ దీనిపైన ఇంకా ఇప్పటి వరకు కూడా ఆర్మీ అంటే వెహికల్స్ని ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు. అయితే మనకు అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఒకటి వీల్స్ లా కనపడుతుంది. అది వెహికల్స్ లోపల అంటే మట్టిలో కూడుకొని పోయాయి. దాదాపు 4 వెహికల్స్ అనమాట. మొత్తం అంతా కూడా రోడ్డు అంతా కూడా కిందికి అంటే వరద వాటర్ ఉధృతంగా రావడంతో మొత్తం కుదించకపోయినటువంటిది పరిస్థితి. ఆ క్షణంలోనే మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం ఏదైతే స్థలంలో నేను ఉన్నానో ఈ స్థలమే మొత్తం బ్రిడ్జ్ కూలిపోయినటువంటిది. ఇక్కడే దీన్ని మొత్తం అంతటిని కూడా కనెక్టివిటీ చేర్చినటువంటి ఒక రాడ్ తోటి ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జ్. ఇలా దీన్ని కొంత దూరం పెట్టారు. కానీ మరి అక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం అంతా కూడా కొంత రోడ్స్ అంతా కూడా ఇంకా కొంత డ్యామేజ్గా ఉంది. అక్కడ కూడా మనకి వెళ్ళనివ్వటం లేదు, వెహికల్స్ కూడా పర్మిషన్ లేదు ప్రస్తుతము. ఇక్కడ చూడొచ్చు మీరు వరద నీటితోటి మొత్తం అంతా కూడా తవి నది మొత్తం అంతా కూడా కొట్టుకొని మొత్తం అంటే క్లౌడ్ బస్ట్ అయిన తర్వాత మొత్తం మట్టితో కొట్టుకొని వస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటిది. అయితే అక్కడి వాళ్ళని ఇక్కడికి రానివ్వటం లేదు. ప్రస్తుతానికి మాత్రము వెహికల్స్ కూడా పర్మిషన్ లేదు. అక్కడంతా కూడా బ్లాక్ చేసి పెట్టినటువంటిది. అక్కడ కూడా మొత్తం అంతా కూడా బ్లాక్ చేసి పెట్టినటువంటిది. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా వెహికల్స్ ఎలాంటి కూడా పర్మిషన్స్ లేదు. కానీ ఇలాంటివి జమ్మూలో చాలా సంఘటనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రదేశాల్లో కూడా వరద రుద్దుతి అనుకోవచ్చు. తర్వాత ఏదైతే భారీ వర్షాలతో క్లౌడ్ బస్ట్తో కొండ చర్యలు విరిగిపడి కూడా చాలా ప్లేసుల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని గ్రామాలు కూడా నేలమట్టమయ్యాయి. చాలా మంది కూడా గల్లంతయ్యారు. అన్ని ప్రదేశాల్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చెప్పే ప్రయత్నం ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా చేయబోతుంది. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో జమ్మూ.